హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు. ఈరోజు నేను వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో ముద్ద మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేద్దామండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో 2 కప్పుల బొరుగులు అయితే వేసేసుకోవాలండి. అంటే మరమరాలు తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, టమాటా ముక్కలు వేసేసుకోవాలి. మరమరాలు ఇలా వేయించి తీసుకోవడం వల్ల క్రిస్పీ అయితే ఉంటాయండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసేయాలి. తర్వాత మనకి కార్న్ఫ్లెక్స్ అంటే పాలల్లో కాదండి, కిరాణా షాప్లో కార్న్ఫ్లెక్స్ అయితే తీసుకొని మనం ఇక్కడ ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకున్నాము. చూడండి, ఇలా డీప్ ఫ్రై చేసుకున్నటువంటి కార్న్ఫ్లెక్స్ను బొరుగుల మిక్చర్లు అయితే కలిపేస్తున్నాను. చూడండి, అప్పడం కూడా వేసేస్తున్నాను నేను టేస్ట్ కోసం అని చెప్పేసి. ఇలా కార్న్ఫ్లెక్స్ అప్పడం ఇలా వేయడం టేస్టీగా క్రిస్పీగా అయితే ఉంటుందండి మసాలా అనేది. ఇలా అప్పడాన్ని అయితే స్మాష్ చేసి మసాలా అయితే వేసేస్తున్నానండి. ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు పుట్నాలు కూడా కలిపేసుకుంటున్నాను. చూడండి, తర్వాత 2 మీడియం సైజ్ మిర్చీలు అయితే కట్ చేసి పెట్టుకొని మసాలా అయితే వేసేస్తున్నానండి. మనకు ఆల్రెడీ మిర్చి వేసాను కాబట్టి తగినంత కారం అయితే తీసుకుంటున్నాను, మరీ ఎక్కువ కాదండి, టేస్ట్ తగ్గట్టుగా. ఆల్రెడీ కార్న్ఫ్లెక్స్లో మరమరాల సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం తీసుకుంటున్నానండి, సరిపడా. అలా మొత్తం వేసిన తర్వాత మనం ఇలా చేత్తో ఇలా కలిపేసుకోవడం వల్ల అన్నీ కలుస్తాయండి. టేస్ట్ అనేది మరమరాలకు కలిసేటట్టు ఇలా మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అనేది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసుకుంటూ ఉంటే సింపుల్గా అప్పటికప్పుడు పిల్లలకి స్నాక్స్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి, మొత్తం నేను ఏం కూడా యాడ్ చేయలేదు ఎక్స్ట్రాగా. చూడండి, చాలా ఈజీగా అయిపోతుందండి స్నాక్ అనేది. చాలా సింపుల్గా మనం బండి దగ్గర కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా హైజీనిక్గా ఉంటుంది, ప్లస్ సింపుల్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తర్వాత మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా ఒక నిమ్మకాయ చెక్కనైతే ఇలా పిండేసుకోవాలండి. చూడండి, పిండేసుకున్న తర్వాత ఒక పేపర్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను. చూడండి, అచ్చా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల బండి దగ్గర ఉన్నట్టు మసాలా టేస్ట్ అయితే మనకు వచ్చేస్తుందండి. చూడండి, ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.